2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో తులారాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు 3వ స్థానంలో ఉండి శనిగారి దృష్టి కుజుడి మీద ఉండటం మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకుని కుటుంబ పరంగా మాత్రం ఈ మాసం అంతాను. మరియు ధన పరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లాభాధిపతి అయిన సూర్యుడు 2వ స్థానంలో ఉండటం మూలంగా మరియు 16 డిసెంబర్ నుంచి ఆయన మిత్రక్షేత్రమైన ధనుసు రాశి వెళ్ళటం మూలంగా ధనపరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ మాసంలో మాత్రం విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం జరుగుతుంది. కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటది. 4వ స్థానం అధిపతి అయిన శని 6వ స్థానంలో ఉండి కుజుడు దృష్టి శని మీద, శని దృష్టి కుజుడి మీద ఉండటం మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఈ మాసంలో మాత్రం విద్యార్థులకి హెల్త్ పరంగా మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. కాళ్ళ నొప్పులు, కండరాలకు సంబంధించిన సమస్యలు, కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ మాసంలో శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఇక్కడ 6వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. కుజుడు 4వ దృష్టి శని మీద, శని 10వ దృష్టి కుజుడి మీద ఉన్నది. దీని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ మాసంలో మా శత్రువులతో మాత్రం యుద్ధ వాతావరణం అయితే ఉంటది. శత్రువులతో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం గుడ్ టైం నడుస్తోంది. మీకు బిజినెస్ పెట్టుకోవడం ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. బిజినెస్ ఐడియాస్ కూడా వస్తాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం కెరియర్ పరంగా మాత్రం మీకు చాలా చాలా బాగుంటది. మాసం అనేది మీకు ప్రమోషన్స్ లో కూడా వచ్చే అవకాశం ఉంటది. చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ సప్తమాధిపతి అయిన కుజుడు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా మీకు మీ లవర్ కి గొడవలు వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.